నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ప్రకృతి మనకి ఎన్నో అద్భుతాలను ఇచ్చిందండి. కానీ ఆ అద్భుతాలని అందుకునే ప్రయత్నం మనిషిగా మనం ఎంతవరకు చేస్తున్నాం అనేది ఎవరికి వారు ప్రశ్నించుకోదగ్గ విషయం. ఇప్పుడు నేను సరిగ్గా విశాఖపట్నం అప్పు గారు పార్క్ దగ్గర ఉన్నాను. మీరు ఈ ఏరియా చూస్తే అర్థమవుతుంది. ఆ పక్కనే షిప్ ఉంది కదా, ఇది తెన్నేటి పార్క్. ఇక విషయానికి వద్దాం. సూర్యోదయాన్ని చూసి మురవని వాడును, మురిసిపోయి తన్మయత్వంలో తేలని వాడు ఎవడైనా ఉంటాడంటే అండి. అంత అద్భుతంగా ఉంటుంది. 24/7 365 రోజులు మనం ఎప్పుడు చూసినా అద్భుతం అనేది ఇంకా ఇంకా తనువు తీరా చూడాలనిపిస్తూనే ఉంటుందండి. అది చూడండి, నులివెచ్చని కిరణాల ఆ సముద్రపు ఉపరితలంలో పడి మన శరీరాన్ని తాకుతుంటే, అంటే సాధారణంగా సూర్యరశ్మి అనేది అంటే జీవకారుణ్యానికి, ప్రతి జీవరాశికి ఆరోగ్యాన్ని అందించేది సూర్యభగవాన్ అంటారు. అది అందరికీ తెలిసిందే. కానీ ఆ సూర్యోదయంలో ఉన్న అంటే ఎస్పెషల్లీ సంధ్యా సమయం, ఉదయ సమయం, అంటే ఇటువంటి సూర్యోదయ సమయం, ఈ రెండు టైంలో వచ్చిన సూర్యకిరణాలు నాట్ ఓన్లీ మనకండి, ప్రతి జీవరాశికి ఎంతో ఆరోగ్యప్రదంగా ఉపయోగపడుతుంటాయి. కానీ దాన్ని మనలో ఎంతమంది వాడుకుంటున్నారు అనేది ఎవరికి వారు ప్రశ్నించుకోదగ్గ విషయం అండి. కాకపోతే మన మిట్ట మధ్యాహ్నం ఎండనగానే కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంటుంది. కానీ మార్నింగ్ టైంలో మాత్రం కంపల్సరీగా వీలైనంత వరకు ఆ సూర్యకిరణాలు మన చర్మాన్ని తాకేలాగా తగు ప్రయత్నాలు చేయండి. అలా బహిరంగ ప్రదేశంలో కానీ, పార్కుల్లో కానీ, లేకపోతే రోడ్లపై కానీ, లేకపోతే ఇటువంటి బీచ్ల్లో కానీ ఎప్పుడైనా సరే, అంటే మార్నింగ్ వీలు పడలేదు, సాయంత్రం అంటే సుమారుగా 5 దాటిన తర్వాత కూడా ఇటువంటి కిరణాలు మనకి ఒక రకంగా చెప్పాలంటే విటమిన్ డి ఏమంటారు నాకు తెలియదు. కానీ శారీరక సంబంధించిన రుగ్మతలన్నిటికీ ఈ సూర్యకిరణాలే మందండి. అంత అద్భుతమైన ప్రకృతి ప్రసాదించిన ఈ వైద్యాన్ని అందిపుచ్చుకోవడంలో సక్సెస్ అయినవాడు ధన్యుడు, లేదంటే కర్ముడు. ఓకేనండి. నేనైతే అలా చూస్తూ ఇంకా ఇంకా ఎంతసేపు చూపిస్తారో వీడియో అనొచ్చు మీరు. కానీ నాకు ఆకలండి, చాలా ఆకలి. ఈ ఆకలికి మరి హద్దుపద్దు ఏముంటుందండి. అందుకనే మరొక్కసారి అలా చూస్తూనే ఉంటాను, తనువు తీరా ఆస్వాదిస్తూనే ఉంటాను. ఓకేనా? ఇక సెలవు. బాయ్, సీ యూ. దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. బాయ్, సీ యూ.